నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్. నేను నిన్న పంజాబ్ వరదలకు సంబంధించిన న్యూస్ గురించి చూస్తున్న టైంలో ఓ వీడియో కనిపించింది. నిజంగా ఆ వీడియోకి వెనుకబెట్టిన సాంగ్ నేను ప్లే చేయలేను, రఘువరన్ బీటెక్ సినిమాలోది. దానికంటే కూడా అక్కడ సంఘటన అయితే కంట్లో నీళ్లను ఆపలేదు. ఇక్కడ ఈ విషాదానికి కారణం ఎవరు, తప్పెవరిది, కన్నీళ్ళు ఎందుకు ఆగట్లేదు అనేది తెలుసుకోవాలి అనంటే ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఏ షార్ట్ ఫిలింది కాదు, లేకపోతే ఏ వెబ్ సిరీస్ కోసం చేసింది కాదు, లేకపోతే ఏదో సినిమా షూటింగ్ కాదు. తన తల్లికి ఏమైందో తెలియక, ఏమంటారు, తల్లి కనబడితే అంత వాటర్లో వాడికి ఏమవుతుంది అని ఆలోచించకుండా అమ్మను కాపాడుకోవడానికి వాడు తీసుకొచ్చేది చూస్తూ ఉంటే, దేవుడా ఎందుకు ఇలాంటి బాధలు, ఎవరి కోసం, అంత చిన్న వయసులో వాడు ఏం తప్పు చేసిండని అంత పెద్ద శిక్ష వేసావు అనిపించింది. మనసును కదిలించిన ఈ వీడియో పంజాబ్ వరదల సమయంలో జరిగిన ఒక విషాద గాథ. ఎంత కటిక రాయినైనా సరే కదిలించే సన్నివేశం. వాడే నీటిలో మొత్తం తడిచిపోయిండు. ఆ నీళ్ళ వరద కూడా మీరు చూడొచ్చు. నాకు తెలిసి కొంచెం ఎక్కువైనా కూడా వాడు దాంట్లో ఏమవనా అవ్వడానికి ఆస్కారం అవుతుంది. కానీ అంత దాంట్లో కూడా ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని కూడా చిన్న దెబ్బ ఇది అంటే ప్రాణం అంటే చాలా తెలిసిపోతుంది. అలాంటిది వాడికి ఏమైద్ది అని ఆలోచించకుండా వాడు వాళ్ళ అమ్మని గుంజుకు రావడానికి చేస్తున్న ప్రయత్నం అయితే ఇట్లా గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని ఏడ్చేయాలనిపించింది. వరదలు గుండెలను గాయపరిచి జీవనధారలను ధ్వంసం చేశాయి. ప్రకృతి బీభత్సాలు ఒక్కొక్కసారి గుండెలు బరువెక్కే సంఘటనలను కలిగిస్తాయి. ఆ బిడ్డ చూపు, నిస్సహాయత, దుఃఖాన్ని నిశ్శబ్దంగా అనిపించింది. ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. అమ్మ లేదు అనే విషయం తెలీదు. అమ్మ కోసం వెళ్తే వాడికి వాటర్లో ఏమవుద్దో తెలీదు. వాడికి ఏడుపు తెలీదు, ఆశ తెలీదు, నిస్సహాయత తెలీదు, గట్టిగా ఏడ్చే దుఃఖం తెలీదు. వాడికి తెలిసిందల్లా వాళ్ళ అమ్మ చెయ్యి కట్టుకొని ముందుకు వెళ్ళాలి, అమ్మ చేతిని వదలొద్దు. నిజంగా ఇది రీల్ కాదు, నిజమైన విషాదం, మానవత్వం కుంగిపోయే సంఘటన. నాకు దీనికి ఎవరిని నిందించాలో అర్థం కావట్లే. ప్రకృతినా? మనం ప్రకృతిని గౌరవించడం మానేశాం. ప్రకృతిని మనం జనాభా విస్తరణ పేరుతో ఆక్రమించేస్తున్నాం. మరి ప్రకృతి తప్పెలా అవుతుంది? ప్రభుత్వాలా? ఇలాంటి లోతట్టు ప్రాంతాల్లో మిగిలిన చోట, కొన్ని చోట్ల ప్రజలు నివసించడానికి అనుకూలంగా లేని చోట్ల కూడా ట్యాక్సులు కట్టించుకుంటూ ఇల్లు కట్టుకోవడానికి మిగిలిన వాటన్నిటికీ పర్మిషన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ తప్పు ప్రభుత్వాలదా లేకపోతే దేవుడిదా? ఏం చేసిండని ఆ పసిబిడ్డకు అంత పెద్ద కష్టాన్ని ఇచ్చావు అని
దేవుని నిందిద్దామా? తెలియదు. కానీ ఒకటైతే చెప్తున్నా, తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో ప్రతి బిడ్డ తల్లిని కూడా అంతే ప్రేమిస్తుంది. అది బ్రతికున్నా చనిపోయినా. ప్రపంచంలో దేన్నైనా రీప్లేస్ చేయొచ్చు, కానీ రీప్లేస్ చేయని స్థానాలు రెండు. ఒకటి అమ్మ, రెండు నాన్న. నాన్న లేకున్నా అమ్మ పాచి పని చేసైనా సరే పిల్లల్ని చాలా స్ట్రాంగ్గా పెంచగలుగుతుందేమో. అంటే నాన్న విలువ లేదా అక్క అంటే ఆడవాళ్ళలో ఆ తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ మగవాళ్ళు అంత తట్టుకొని నిలబడతారు అని నేను అనుకోలేను. కానీ తల్లిని ఈ ప్రపంచంలో ఏది రీప్లేస్ చేయలేవదు. కోట్ల ఆస్తి, పదవులు, ఇంకా ఏవైనా కానివ్వండి, అమ్మ ప్రేమను మళ్ళీ తిరిగి తీసుకురానివ్వలేవు. అమ్మ ప్రేమ మళ్ళీ తిరిగి రాదు. ఈ విశ్వంలో ఒక దేవుడి మీద కోపం వస్తే మనం ఇంకొక దేవుడికి దండం పెట్టుకుంటాం. ఈ దేవుడికి నాకు కోరుకుంటే నెరవేరలేదని ఇంకొక గుడికి వెళ్తాం. ఇలా రీప్లేస్ చేసుకోవడానికి అనేకం ఉన్నాయి, కానీ అమ్మ లేదు అని చెప్పే సంఘటన నేనైతే స్క్రీన్ ముందు కాబట్టి నాకు అన్నిలను ఆపుకుంటున్నా, కానీ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. నాకు ఆ భాష రాదు, కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, ఆ బాబుకు అండగా ఉండాలి, ప్రభుత్వాలు ఆదుకోవాలి. వరదల్లోనో విపత్తులోనో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటారు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబాన్ని కోల్పోయి సంపాదించిన ఆస్తులు కోల్పోయి తమకు తెలియకుండానే ప్రకృతి బీభత్సంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చేతనైన సహాయం చేద్దాం, మేమున్నాం అనే ఒక భరోసాను కల్పిద్దాం. మనం అన్నిటినీ రీప్లేస్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళలో ఆత్మధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా మారదాం. ఇంతకంటే నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఇంకాసేపు అది చూస్తే నేను స్క్రీన్ మీద ఉన్నా అనే విషయాన్ని కూడా మర్చిపోతానేమో అనిపిస్తోంది. సో ఎక్కడైనా సరే ప్రకృతి విపత్తో లేదో ఏ ఇంట్లోనైనా ఆపద జరిగింది అంటే ఆ ఇంటికి వెళ్ళి మేమున్నామనే ఒక ధైర్యాన్ని మాత్రం అందించండి. అంతకంటే నేనేం కోరుకోవట్లేదు, ఏం చెప్పాలి అనుకోవట్లేదు. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి మంచి మంచి విషయాల్ని ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించండి. ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనలు అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.